హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ అరియర్స్ విడుదల, ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది అనే పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే రీసెంట్‌గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వము జనవరి 2024కు సంబంధించి డీఏను విడుదల చేసింది. సో, ఈ డీఏను కేంద్ర ప్రభుత్వం 12 మార్చి 2024లోనే అనౌన్స్ చేసిందనమాట. సో, సాధారణంగా జనవరి డీఏను మార్చిలో, జూలై డీఏను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత సో, దాదాపుగా 2 ఇయర్స్ లేట్ అనుకోవచ్చు. బిలో బిలో 2 ఇయర్స్ 1 ½ ఇయర్ తర్వాత అనుకోవచ్చు. సో, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంతైతే డీఏ మంజూరు చేసిందో ఇక్కడ మనము ఆ ఉత్తర్వు చూడొచ్చు. ఆఫీస్ మెమోరాండం. సో, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఏ 46% నుంచి 50% వరకు పెంచడం జరిగింది. అంటే 4% ఇవ్వడం జరిగింది. ఆహ్, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 జనవరి 2024. సో, దీన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎంత డీఏ విడుదల చేసిందనేది ఇక్కడ మనము స్టేట్ జియో చూడొచ్చు. స్టేట్ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి జిఓఎంఎస్ నంబర్ 62 అండ్ 63. ఈ రెండిట్లో ఒకటి డీఏ, మరొకటి డీఆర్‌కి సంబంధించినవి. సో, డేటెడ్ ఆన్ 21 అక్టోబర్ 2025. అంటే దాదాపు 1 ½ ఇయర్ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్టకేలకు అనౌన్స్‌మెంట్ ఆఫ్ డియర్‌నెస్ అలవెన్స్ ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ 3.4%. అంటే ఇదివరకు మనం రాష్ట్ర ప్రభుత్వం 4% విడుదల చేసిందని చెప్పుకున్నాం కదా! సో, కేంద్ర ప్రభుత్వం 4% విడుదల చేసిందని చెప్పుకున్నాము. కేంద్రం 1% డీఏ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి 0.91% డీఏను ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఆ ప్రకారంగా వచ్చినదే ఈ 3.64% అనమాట. సో, ఈ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. 1 జనవరి 2024. సో, ఇన్ డీటెయిల్‌గా చూస్తే in the reference cited 8 read above, government has issued order of sanction of DA at 3.64% due from 1st January 2024 to the employees of state government, and also ordered to pay the arrears from 1st January 2024 to 30 September 2025 at the time of their exit from government service. Government after careful కన్సిడరేషన్ ఆఫ్ ద ఎంటైర్ మ్యాటర్ అండ్ కీప్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో, ఇక్కడ మనకు అరియర్స్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెల్లింపులు జరగాలి అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, 1 జనవరి 2024 టు 30 సెప్టెంబర్ 2025 వరకు. సో, ఇక్కడ మనకు ఈ డీఏ తాలూకా అరియర్స్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. యాక్చువల్‌గా ఈ డీఏ ప్రకటించిన తర్వాత 19,000 బేసిక్ పే ఉన్న వారికి మనకు 33.67%తో ఇదివరకు ఉన్న రూ. 6,397 కాస్త 37.31%తో రూ. 7,089కు పెరిగింది. సో, ఈ విధంగా వారి బేసిక్ పేని బట్టి టేబుల్‌లో చూడొచ్చు. సో, ఈ పెరిగిన అమౌంట్ ఎప్పుడో పెరిగింది. కానీ వీటి తాలూకా మనకు అరియర్స్ రావాల్సి ఉంది. యాక్చువల్‌గా మనకు రీసెంట్‌గా సంక్రాంతి కానుకగా అంటే సంక్రాంతి టైంలో కొన్ని డీఏలైతే విడుదల చేశారు. 2018 నుండి 2021 వరకు డీఏలనైతే విడుదల చేయడం జరిగింది. కానీ ఇంకా మనకు అవే పూర్తిగా అందలేదు ఫ్రెండ్స్. చాలామందికి ఇంకా అవి పూర్తి స్థాయిలో అందలేదు. కొంతమందికి ఆహ్, కొంతమంది కాలం చేశారు. అలాగే కొంతమందికి బిల్లులు పెట్టడంలో ఆలస్యమైంది. సో, ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ అవ్వాల్సి ఉంది. సో, ఎట్టకేలకు వాటికైతే ఫండ్స్ విడుదల చేశారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్‌కి ఆహ్, అందడం జరిగింది. ఇకపోతే 2022 నుంచి ఇప్పటి వరకు ఉన్న డీఏలకు సంబంధించి అరియర్స్ రావాల్సి ఉంది. సో, ఫ్రమ్ జులై 2022 టు ఇక్కడ చూసుకోవచ్చు. జులై 2022 టు
జూన్ 2024 వరకు రావాల్సినటువంటి అరియర్స్ అనమాట అమౌంట్. సో, రూ. 20,280 బేసిక్ పే ఉన్న వారికి రావాల్సిన అమౌంట్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. రూ. 44,280 అయితే రావాల్సి ఉంది అరియర్ అమౌంట్. ఇంకా ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన టోటల్ అరియర్ అమౌంట్ అనమాట ఇది. సో, ఇదే విధంగా రిమైనింగ్ బేసిక్ అమౌంట్స్‌కి కూడా చూడొచ్చు. సో, బేసిక్ పే అనేది రూ. 24,280 ఉన్న వారికి రావాల్సిన మొత్తం అమౌంట్ రూ. 53,016. అంటే ఫ్రెండ్స్, ఎవరికైతే మొన్న 2021 వరకు కూడా అరియర్స్ జమ అయ్యాయో వారికి అన్నమాట. అది జమ కాని వారికి ఇంకా అది జమ అయ్యి మళ్ళీ ఇది జమ కావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ జమ కావాల్సి ఉంటుంది. సో, చూడొచ్చు 41,000 బేసిక్ పే ఉన్న వారికి 89,700 వరకు రావాల్సి ఉంటుంది. అదే 51,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 1,12,000 బేసిక్ పే అనేది ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. బేసిక్ పే పెరిగే కొద్దీ 2,00,000, 3,00,000 ఈ విధంగా 3,00,000 దాటిపోయిందనమాట. వారి బేసిక్ పేని బట్టి రావాల్సిన అరియర్ అమౌంట్ అనమాట. సో, ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి డీఏ వచ్చేసి ఇక్కడ మనకు లాస్ట్ నుంచి సెకండ్ కాలమ్‌లో చూడొచ్చు. సో, గతంలో డీఏ వచ్చేసి థర్డ్ కాలమ్‌లో చూడొచ్చు ఇది. సో, ఇది ఫ్రెండ్స్. ఇంకా మనకు జూలై 2024 డీఏ రావాల్సి ఉంది. దగ్గరలో బడ్జెట్ కూడా ఉందన్నమాట. బడ్జెట్ అనౌన్స్‌మెంట్ ఉంది. అలాగే క్యాబినెట్ భేటీ కూడా ఉంది. సో, ఈ సందర్భంగా మరొక డీఏ అయినా విడుదల చేస్తారని ఉద్యోగ పెన్షనర్స్ ఆశిస్తున్నారు. ఈ మేరకు ఈ డీఏలను కేంద్ర ప్రభుత్వం జూలై 2024 డీఏను ఎప్పుడో అక్టోబర్ 2024లోనే విడుదల చేసింది. సో, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జూలై 2024 డీఏ తాలూకా ఆఫీస్ మెమోరాండం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, ఇక్కడ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 50 to 53% అంటే ఇక్కడ ఒక 3% కేంద్ర ప్రభుత్వము జూలై 2024 డీఏగా అనౌన్స్‌మెంట్ చేసిందనమాట. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 జూలై 2024. అలాగే కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రమైనటువంటి తమిళనాడు, ఆ రాష్ట్రాలు కూడా వెంటనే కేంద్రం ప్రకటించిన వితిన్ 2 monthsలోనే. సో, కేంద్రము అక్టోబర్‌లో ప్రకటించింది. సో, నవంబర్‌లోనే తమిళనాడు రాష్ట్రం కూడా ప్రకటించేసిందనమాట. జూలై 2024కు సంబంధించిన డీఏ ఇక్కడ దీనిపైన అయితే ఇక్కడ చూడొచ్చు. 1 జూలై 2024 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్. అంటే ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ డీఏలను విడుదల చేస్తూ డీఏల తాలూకా ఉన్నటువంటి అరియర్స్ అమౌంట్ ఏదైతే ఉందో వాటిని కూడా వెంటనే విడుదల చేయవలసిందిగా ఉద్యోగ పెన్షనర్స్ అయితే కోరుతున్నారు. సో, ప్రెజెంట్ అయితే ఉద్యోగ పెన్షనర్స్‌కి ఇక మీదట బాకీ ఉంది. అంటే మొన్న జమైన వారికి ఇక మీదట ప్రభుత్వం నుంచి రావాల్సిన అరియర్ అమౌంట్ అయితే మనము ఇక్కడ లాస్ట్ కాలమ్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ కాలమ్ వచ్చేసి బేసిక్ పే, లాస్ట్ కాలమ్‌లో రావాల్సినటువంటి డీఏ అరియర్ అమౌంట్ అనమాట. పెన్షనర్స్‌కి అయితే డీఆర్ అరియర్ అమౌంటు. సో, బేసిక్ పేని బట్టి ఉద్యోగులకైనా, పెన్షనర్స్‌కైనా ఒకే విధంగా అయితే ఈ అమౌంట్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.